జై శ్రీమన్నారాయణ. గోవిందవాల దీక్షాపీఠం, కర్మన్ఘట్, హైదరాబాద్ నుండి. మనము స్వామి భక్తిలో ఉన్న వాళ్ళు, స్వామిలో ఐక్యమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొంతమందిని మనము గుర్తుంచుకోవాలి, స్మరించుకోవాలి, వాళ్ళని వెంబడించి అంటే ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీకు ఒక 63 మంది నయనార్లు ఉన్నారు. అందులో ఒక నయనార్ కథ గురించి చెప్తాను మీకు. ఆయన పేరు అమరనీతి నయనార్. మహాశివభక్తుడు. ఎంత గొప్ప శివభక్తుడు అంటే ఆ శివుడే ఇంకా ఆయనకి సర్వస్వమని, ఆయనలో ఐక్యమయ్యే విధంగా అంత గొప్ప త్యాగాలు చేస్తూ, పూజలు చేస్తూ తరిస్తున్నాడు. అయితే ఆయనకి ఒక ఒక కోరిక కలిగింది. అంటే ఎవరైతే విష్ణు భక్తులు కానీ, శివభక్తులు కానీ, అమ్మవారి భక్తులు ఇలాంటి భక్తి ధ్యానం ఉన్న వాళ్ళకి అందరికీ మనం అన్నదానం అంటే భోజనాలు పెట్టాలి, అట్లాగే వస్త్రదానం చేయాలి అని నిర్ణయించుకొని భాగవతులు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి భోజనాలు పెట్టడం, వస్త్రదానం చేయడం ఇలా చేసి సేవ చేసి తరిస్తుంటాడనమాట. అయితే ఇతను అందరికీ ఇంకా అందరి నోట్లలో నుంచి చాలా గొప్పవాడు అన్నప్పుడు ఈయనలో కొంచెం అహం పెరిగిపోద్ది. అప్పుడు పరమాత్ముడు ఏం చేస్తారంటే ఇతన్ని పరీక్ష పెట్టాలా, ఇతని అహం తగ్గించాలా అన్న ఉద్దేశంతో ఇతను ప్రతి మధ్యాహ్నం పూట భాగవతులందరికీ భోజనాలు పెట్టే టైంకి ఆయన వస్తారనమాట. ఆయన ఒక సాధు వేషంలో ఉండి చిన్న గోచి పెట్టుకొని వస్తారు. వచ్చి ఆయన అడుగుతాడనమాట, ఏమయ్యా నాకు కూడా భోజనం పెడతావా? ఆ అమరనీతి నయనార్ వెంటనే, అయ్యో మహానుభావ అలా అన్నారు ఏమిటి, అసలు ఇక్కడ పెట్టేది అందరికీ భోజనాలు ఇవే కదా, తప్పకుండా పెడతాను అంటే, అయితే నాకు ఒక చిన్న సహాయం చేస్తావా అని అడుగుతాడు. తప్పకుండా చేస్తాను స్వామి, మీరు భగవద్బంధువులు అని ఆయనకు నమస్కారం చేసి అంటాడు. ఆయన అంటాడు, నాకు రెండే ఉన్నాయి గోచీలు. ఒక గోచి ఒంటి మీద ఉంటే ఒక గోచి ఎండలో ఉండాలి. ఏంటో ఇవాళ ఆ గోచి ఎండలేదు, అంటే అది తడిగా ఉంది. నాకేమో ఆకలి అవుతుంది. నేను వెళ్ళి నేను కొలంలో స్నానం చేసి, అంటే బాగులు ఉంటాయి కదా, అది నేను స్నానం చేసి వస్తాను, వచ్చాకే ఈ కాస్త గోచిని ఎండబెట్టాయా అని చెప్తాడు అనమాట. సరే అని చెప్పేసి అది తీసుకున్న వెంటనే నేను అంటాడు, అయ్యా నీకు ఒక మాట చెప్పడం మర్చిపోయాను, అది చాలా మహిమగల గోచి కాబట్టి మీరు దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి అని చెప్తాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ గోచిని చూసిన, సరే ఆయన చాలా మహిమగలది అన్నాడు కదా అని ఎందుకని దాన్ని చక్కగా ఎండ ఉన్న చోట పెట్టేసి, ఇక దాన్ని అక్కడ మహిమగల గోచి కాబట్టి అక్కడే ఉండి, అది ఎండిందా కుండి దాన్ని తీసి వడతపెట్టి చక్కగా ఒక బీరువా స్థానంలో దాచిపెడతాడు. ఈలోగా ఆయన వస్తాడనమాట. అక్కడ నుండి వచ్చేసి బాగా గడగడ వణుకుతూ ఉంటే ఏంటి స్వామి ఏమైంది అంటే, ఏం లేదయ్యా, ఉన్న గోచి కాస్త తడిచిపోయింది కదా, స్నానం చేస్తే నీకు ఇచ్చిన గోచి తొందరగా పట్టుకురా, నేను గోచి పెట్టుకుంటే కానీ నా చలి ఆగదంటాడు. ఆయన ఆశ్చర్యపోతాడు, ఏంటి గోచి పెట్టుకుంటే ఆగడం ఏంటి, అసలు గోచి ఏమాత్రం చలిని ఆపగలదు అనుకుంటాడు. సరే అది ఏమో కానీ అని వెంటనే ఉరికిపోయి గోచి తీసుకొని వెళ్తాడు. అది అక్కడ ఉండదన్నమాట. ఉండబోయాలకే వెంటనే ఈయన, అయ్యో ఇదేంటి, అసలు ఇక్కడే పెట్టాను కదా అని మొత్తం వెతికితాడు. ఈలోగా ఆయన గట్టిగా పిలుస్తుంటాడు, రావయ్యా తొందరగా, నాకు చలి పెడుతుంది, నాకు వణుకు వస్తుంది అంటాడు. గబగబా ఆయన వచ్చేసి, అయ్యా మరి విషయం చెప్పేస్తాడనమాట. నేను అక్కడ పెట్టాను, అది లేదు అంటే వెంటనే అది ఎక్కడో కనపడకుండా పోయింది స్వామి, నేను దాన్ని దాచిపెట్టానంటే ఆయన అంటాడు అనమాట, నేను మహిమాల గోచి అన్నందుకు నువ్వు దాన్ని దొబ్బాలని అంటే దొంగిలించాలని ప్లాన్ చేసి తప్పకుండా నువ్వు దీన్ని దొంగిలించావు, లేకపోతే కనపడకుండా పోవడం ఏమిటి అంటే దొంగిలించావు, అన్నీ దాచిపెట్టి ఇప్పుడు నా దగ్గర అబద్ధం ఆడుతున్నావా, ఇదేనా మీరు చేసే పని, మీరు దైవభక్తుడు శివభక్తుడు అంటున్నావు అంటాడు. ఆయన వెంటనే, అయ్యా మీరు నన్ను దూషించండి, శివయ్యని ఎందుకు అంటారు మీరు, దీంట్లో శివయ్యది ఏముంది అని నమస్కారం చేస్తాడు. నాకు తెలియదు, నాకు గోచి కావాలంటాడు. అంటే గోచి చుట్టూ వచ్చిన వాళ్ళందరూ ఆఫ్టర్ గోచి గురించి ఏంటి ఇంత రాతంతం చేస్తాను నేను, ఆఫ్టర్ గోచే కదా అంటే ఆఫ్టర్ గోచి కాదండి,
అది చాలా మహిమ గల గోచి అంటాడు. అయ్యో అదే ఇక అంటే వెంటనే ఆయన అంటాడు, సరే నేను తొడుక్కున్న గోచి ఎంత గొప్పదో చూపిస్తానని ఇంకో కొత్త గోచి ఏమని చెప్పి తీసుకొని అతను తొడుక్కొని దాన్ని తీసిస్తాడు. ఇప్పుడు దీన్ని పిండి నువ్వు దీన్ని దేనితో తూచమని చెప్తాడు అనమాట. వెంటనే ఆయన ఏం చేస్తాడు, పోయి ఆ తడిచి దాన్ని పిండేసి తీసుకొచ్చి ఒక తక్కెళ్ళలో ఒక పక్క పెట్టేసి ఒక పక్క దానికి బంగారము వెండి ఇవన్నీ పెడుతుంటాడు. ఎంత పెట్టినా ఈ యువతల తక్కెట్లో ఉన్న గోచి పైకి లేవదు. ఆశ్చర్యపోతారు. పత్రాలు అవన్నీ కూడా తీసుకొస్తాడు, నగలు నట్ర బంగారము వెండి అన్నీ తీసుకొస్తారు. ఏమైనా సరే పైకి లేవదు అనమాట. లేకపోయాలకి అప్పుడు ఇతనికి అర్థమైపోతుంది, అంటే ఈ వచ్చినవాడు మహానుభావుడు అని నమస్కారం చేసి, అయ్యా ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, ఉంది నేను, నా పిల్లలు, నా భార్య పిల్లలు, ఇంకా మేము తప్ప లేవయ్యా, మేమే తక్కెట్లోకి వచ్చేస్తాము అని చెప్పేసి ఒకసారి నమస్కారం చేసుకొని శివుడికి నమస్కారం చేసుకొని, అయ్యా ఇంతవరకు నేను చేసిన ఈ దాన ధర్మాల్లో కానీ ఇంకా పుణ్యాల్లో కానీ ఈ వస్త్రదానంలో కానీ నేను ఏ అపేక్ష లేకుండా ఇది శ్రీమన్నారాయణుడికి అట్లాగే శివుడికి పెడుతున్నాను, దేవుళ్ళకి పెడుతున్నానని చెప్పి నేను నమ్మి పెట్టుంటే నేను ఈ తక్కెడ లేవాలని చెప్పేసి ఆయన నిలబడతారు. నిలబడ్డ వెంటనే ఈ తక్కెడ ఏమవుతుంది, ఈ గోచి ఉన్న వైపు పైకి లేస్తుంది అనమాట. లేవంగానే అప్పుడు ఆయనకు అర్థమైపోయి అప్పుడు చెప్తాడనమాట ఆయన, స్వామి నేను చేసినది ఏదైనా తప్పులుంటే క్షమించమని అడుగుతాడు. అప్పుడు శివుడు తన నిజస్వరూపాన్ని చూపించి అమ్మవారితో సహా అక్కడ నిజస్వరూపాన్ని చూపించి ఇతనికి మోక్షం ఇస్తాడు. అంటే పరీక్షలు అనేవి భక్తులకు కూడా ఉంటాయండి. భగవంతుడికి చేసే సేవలో నిస్వార్థమైన సేవ ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు భగవంతుడు తప్పకుండా ఆ విధమైన పరీక్షలు పెడతాడు. ఆ విధంగా ఈ నయనారు వెంటనే స్వామిలో ఐక్యమైపోతాడనమాట. జై శ్రీమన్నారాయణ.